వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబందుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. అత్యాశ్రమి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అత్యాశ్రమి అనడంలో సందేహమే లేదు. పైకి సామాన్యుడిగా కనిపిస్తూ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళని అత్యాశ్రమి అని అంటాం. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అది అత్యాశ్రమమే అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈయన సాక్షాత్ జ్ఞానప్రసూనాంబ అవతారమే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. ఈయన చెప్పినటువంటి కొన్ని అమృత వాక్యాలు. ఈయన గురువు గారు వీరయ్య గారు మంత్రబలం ఈయనకుంది. ఆయన అంటారు, సుబ్రహ్మణ్యం, నీ మాటలే శాస్త్రంలో ఉండాలి. అందరూ వేదంలో ఉండేటువంటి విషయాలు చెప్తున్నారు, నీవు చెప్పేటువంటి మాటలే వేదం కావాలి అని చెప్పాడు. రెండోది, నీ ఉండేటువంటి ప్రదేశమే క్షేత్రం కావాలి. నీ గేటు దాటి వచ్చేటువంటి కుక్కైనా, పందైనా, నక్కైనా, మనిషి అయినా, ఇంకెవరైనా కానీ అది నేనే అని చెప్పాడు ఆయన గురువుగారు. అందుకే ఆయన ఇంటికి వచ్చేటువంటి చిన్న చీమలని, పురుగులను కూడా దైవ సంకల్పాలుగా చూస్తాడు ఆయన. అది ఆయన యొక్క గొప్పతనం. ఈయన గురువుగారు ఈయన ఒకసారి దుమ్ములో కూర్చోబెట్టి చేతి నిండా దుమ్ము తీసుకొని, సుబ్రహ్మణ్యం, ఇది సొమ్ము అంటే సొమ్మే, దుమ్ము అంటే దుమ్మే అని అన్నారట. దేవుడు లేడేమో అని ఆస్తికుడు వాదిస్తాడు, దేవుడు ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తాడు. వాదం యొక్క అంతమే వేదాంతం అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నాకు జ్ఞానం సుఖం అని కాకుండా నేనే జ్ఞానం, నేనే సుఖం అనే విధంగా ఉండాలి అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం. అదే దైవానుభవం అంటారు. పుట్టేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట పుట్టేటువంటి వాడను, గిట్టేటువంటి వాళ్ళలో మొదట గిట్టేటువంటి వాడను నేనే అనే విధంగా ఉండాలి అంటారు. కాబట్టి మట్టి కుండను చేరటం అనేటువంటిది ఎంత దూరం అవుతుందో అలాగే ఆత్మను చేరటం కూడా అంతే దూరం అవుతుంది. మత ప్రతిబింబం అద్దాన్ని చేరడానికి ఎంత దూరమో కలగనే జీవుని కలలోని జీవుడు చేరడానికి కూడా అంతే దూరం. దేవుడు ఎక్కడ లేడు, ఫుల్ స్టాప్ పెట్టొద్దు, క్వశ్చన్ మార్క్ పెట్టుకో. ఎక్కడ లేడు అంటే అంతటా ఉండ సర్వాంతర్యామి అనే విధంగా ఉండాలి అని ప్రశ్నించుకో. శబ్దానికి చెవి సంగతి తెలుస్తుందా? చెవికి శబ్దం సంగతి తెలియదు, మనస్సుకి ఆత్మ సంగతి కూడా తెలియదు. నీవు శివుడివైతేనే సర్వం శివమయం అవుతుంది, నీవు క్రీస్తువైతే సర్వం క్రీస్తుమయం అవుతుంది, మీరు మహమ్మద్ ప్రవక్తవైతే సర్వం అల్లామయం అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. తాను అందరికీ లేకుండా పోయి తనకు తానే ఉండడమే అదే మరణం. నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను దేవుడవ్వాలి అనుకోవడం సాధన, దేవుడు నాలాగా ఉన్నాడు అనుకోవడం అనేది సిద్ధి. ఆకలిని తినడమే ఉపవాసం. చూడండి ఏం చెప్పాడు, ఉపవాసం అంటే ఏంటి అంటే ఆకలిని తినడమే ఉపవాసం అనేటువంటిది అవుతుంది. అన్నింటికీ యాక్సెప్ట్ అవు, అదే భగవద్గీత యొక్క సారాంశం. దృష్టిని బట్టి సృష్టి అలాగే ఉంటుంది. కాబట్టి భగవంతుడు భక్తునికి చేసేటువంటిదే భగవత్ సేవ. భక్తుడు భగవంతుడికి కాదు అంటాడు, భగవంతుడు భక్తుడికి చేసేటువంటిదే భగవత్ సేవ అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీవు లోకాన్ని ఉద్ధరించడం కాదు, నిన్ను నీవు ఉద్ధరించుకోవటాలు ముందు.
కప్పకు సర్పదర్శనం అనేటువంటిది, జీవుడికి దైవ దర్శనం అనేటువంటిది ఒకటే అవుతుంది అని చెప్పినటువంటి అనిలాచల నివాసి సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహమే లేదు. విజ్ఞాన శాస్త్రం అంతా వినాశనానికే అని అంటాడు. దానివల్ల ఉపయోగం ఉంది, వినాశనము ఉంది. అవసరానికి తగినటువంటి ధనం ఉంటే ధనలక్ష్మి, అవసరానికి మించినటువంటి ధనం ఉంటే అది ధన పిశాచి అవుతుందని చెప్పినటువంటి వారు అత్యాశ్రమైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి ఇవన్నీ ఒకసారి దర్శించి ధరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. థ్యాంక్ యూ.